మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూర్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటి? ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటారంటారు? ఒకసారి తెలిసి. ఇది వృషభ రాశి వారికి లక్ష్మీప్రదమైనటువంటి మాసం. అంటే శ్రావణ మాసం మనకి ప్రారంభం అవుతుంది ఆగస్టు 16 అటు ఇటుగా. మరి అసలు వృషభ రాశి అంటేనే అధిపతి శుక్రుడు. ఈయన బలంగా ఉన్నాడు అనుకోండి, చక్కటి లక్ష్మీదేవి ప్రసాదం వీరికి అందుతుంది. శుక్రుడు బలంగా ఉంటాయి అంతే కదా. ఇప్పుడు ఎవరింటి అధిపతి, ఇప్పుడు మా ఇల్లు ఉందమ్మా, నా ఇంటికి నేను అధిపతిని, నేను వెళ్ళి సరైనటువంటి ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? నాతో పాటుగా ఆ ప్రదేశానికి, ఆ ఉన్నటువంటి ఆ ఇంటి భావానికి కూడా మంచి శక్తినిస్తుంది, నాకు పుష్టినిస్తుంది. అదే నేను బలమైనటువంటి ఓపిక లేకపోతే బలమైన ఇంట్లో లేదనుకోండి, ఏమవుతుంది? నాతో పాటుగా ఆ ఉన్న వ్యవస్థ, ఆ ఉన్న ఇల్లు, నా ఇంటి ప్రభావం కూడా నా వల్ల పోతుంది. అంటే ఇక్కడ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే అమ్మా, వృషభ రాశికి అధిపతి అయినటువంటి, అసలు వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ 3 నక్షత్రాలు వారు ప్లస్ వృషభ రాశి. అంటే చాలామందికి ఏంటంటే అమ్మ, కొంతమందికి ఆ నక్షత్రం మారిపోతూ ఉంటుంది. పంచాంగాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఏరియాలో ఉన్న పంచాంగంలో ఒక గంటంబో నక్షత్ర తేడా ఉంటుంది, కొంతమంది పంచాంగాల్లో 4 గంటలు తేడా ఉంటాయి. ఇప్పుడు నేను వేసేటటువంటిది డైరెక్ట్గా డిగ్రీస్ వైజ్ వేస్తాను, డిగ్రీ ప్రకారం ఉంటుంది నాదంతా కూడా. ఉన్నప్పుడు ఏంటంటే ఒక పాదం అటు ఇటు ఉండి రాశులు మారిపోతాయి, నక్షత్ర పాదాలు మారిపోతాయి. అప్పుడు వారి యొక్క దశలు, అంతర్దశలు చాలా వ్యత్యాసం వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి, అమ్మ ఈ 4 నెలల్లో మీకు శుభం జరుగుతుందని, అది ఎప్పుడో 1.5 years తర్వాత జరుగుతుంది. కొంతమందికి ఆల్రెడీ మాకు జరిగిపోయిందండి మీరు అంటారు, ఇప్పుడు మాకు అది జరగట్లేదు, ఇంకో ఇబ్బంది జరుగుతుంది అంటారు. ఎక్కడ జరుగుతుందంటే సమస్య పంచాంగాలలో ఉన్నటువంటి భేదాల వలన, చూసేటటువంటి వారి యొక్క స్థితి వలన, ఒక్కోసారి ఏఎంలు పిఎంల వలన నక్షత్ర భేదాలు, నక్షత్రాలు మారిపోవడం జరుగుతాయి. అందుకని నేను ఈ మాట ఎందుకు చెబుతానంటే, నొక్కి వక్కానించి ఈ నక్షత్రాలు, ఈ పాదాలు ఉన్నటువంటి వారు వృషభ రాశి అని గట్టిగా జన్మజాతక రీత్యా ఉన్నటువంటి వారికి కొంతవరకు ఈ యొక్క ఫలితాలు కలుగుతాయి. ఎందుకని జాతకంలో మనకి లగ్నము, దశలు, అంతర్దశలను బట్టి మనకి ఇప్పుడు గోచారం అనేది ఆధారపడి ఉంటుంది. చంద్రుడిని బట్టి దశలు వస్తాయి జాతకంలో. ఆ చంద్రుడిని బట్టి ఇప్పుడు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఫలితాలన్నీ ఇక్కడ వీరికి చక్కగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిని పొంది ఈ నెల రోజులు కూడా కన్యా రాశిలో 5వ భావంలో ఉంటున్నాడు. మరి 5వ భావంలో ఉండటం వలన వీరి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అనుకున్న కార్యాలు, ప్రణాళికలు, ఆచరణలు, ఉద్యోగ సంబంధిత విషయాలు, అట్లాగే ఏదైనా సరే ధనపరమైనటువంటి ఈ ధనపరమైన విషయాలు ఇవన్నీ కూడా వీరికి కొలాప్సేషన్ అవుతూ ఉంటాయి. అంటే ఆరోగ్యం పాడవుతుంది. శత్రువులు మిత్రులుగా మారాల్సిన పరిస్థితి బదులు ఇంకొంచెం వికటించే అవకాశం ఉంటుంది. ధనపరంగానో, కుటుంబ పరంగానో, భార్యాభర్తల పరంగానో, వీరు చేసే ఉద్యోగంలో స్త్రీల పరంగానో, లేకపోతే స్త్రీకి పురుషుల పరంగానో వ్యక్తిత్వ, మానసికంగా అంతర్గత విభేదాలు, దోషాలు ఎక్కువైపోయి వీరు చేసే వృత్తిలో వీరికి ప్రశాంతత ఉండదు. వీరు చేసే వృత్తిలో వీరికి రావాల్సిన డబ్బులు స్టక్ అయిపోయి అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అట్లాగే వీరు ఏదైనా ఎక్కడో షేర్స్లోనో లేకపోతే చిట్టి పార్టీలో వేస్తూ ఉంటారు కదా, మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేట్టుగా. ఈ విషయాలలో వస్తుంది డబ్బు అనుకున్నప్పుడు ఆ డబ్బు రాక వీరికి పడే బాధ అంతా ఇంత ఉండదమ్మా. అది హాస్పిటల్ ఖర్చులకు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగానికి వీరు అప్లై చేసుకున్నప్పుడు అవతల వాడికి 2 లక్షలు ఇవ్వాలి, తప్పదు, పెడితే కానీ మనకి డబ్బులు రావు. వారికి ఆ సమయానికి డబ్బులు రాక హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం వికటిస్తుంది, మందులు కొనలేక, ఆపరేషన్ చేయించుకోలేక వారు లేనిపోని తలకాయ నొప్పులకు గురవుతారు. అట్లాగే ఇందా నేను చెప్పినట్టుగా చిట్టీలోనో, షేర్స్లోనో కావాలనుకున్నప్పుడు ఆ డౌన్ఫాల్ అవటము, లేదా చిట్టీల్లో డబ్బులు రాక వేరే వాళ్ళు తీసేసుకోవటము. అంటే సమయానికి డబ్బులు అందక వీరు అనుకున్నటువంటి మానసికమైనటువంటి ఆనందము, ఇళ్లలో జరగాల్సినటువంటి గృహ సంబంధిత విశేషాలలో పూర్తిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. వీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వేరే రకంగా
ప్రతికూలంగా మారిపోయి వీరు పడే క్షోభ అంతా ఇంత కాదమ్మా. కొంతమంది ఉంటారు వృషభ రాశి, ప్రేమ విషయాలలో వీరు గనక తప్పుడడుగులు వేసిన ఒకటి ఆలోచించాల్సింది వికటంగా ఇంకోటి ఏదన్నా ఆలోచిస్తే స్త్రీలకైనా పురుషులకైనా సరే విభేదాలు కలుగుతాయి. ఆ ప్రేమ అనేటటువంటిది ఇప్పుడు అనుకుంటారు కానీ పెళ్ళైన తర్వాత మాత్రమే ప్రేమగా మారాలి తప్ప ఇప్పుడు ఓన్లీ ఇష్టమే ఉంటుందమ్మా. ఆ ఇష్టంలో ఎన్నో కష్టాలు గురయ్యే పరిస్థితి ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. అట్లాగే కొంతమంది ధనాన్ని పెట్టుబడిగా పెట్టి మంచి లాభాలు వస్తాయి వ్యాపార పరంగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ పెట్టి కొంతమంది వ్యాపారస్తులు ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఆ యొక్క పెట్టుబడుల్లో లాభం రాక ఎందుకు ఇట్లా జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే శని వక్రిస్తాడు. ఆగస్టు 1 నుంచి అంటే జూలై 29 వక్రించేసి ఆగస్టు నుంచి కూడా వక్రించిన శని లాభస్థానంలో ఉండి పెద్దగా యూజ్ ఏం కాడు వీళ్ళకి. అంటే ఇప్పుడు పెట్టుబడులు కూడా పెట్టద్దు అంటారు. పెట్టినా ఆశించిన ఫలితాలు రావు. అసలు వీళ్ళు ఏది ఆలోచించకూడదు. ఎందుకంటే ఇందాక చెప్పా కదా ఉపమానం, వీరి యొక్క జన్మ రాస్యాధిపతే బలంగా లేడు కదమ్మా. నీచ స్థితిలో ఉంటే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా పాపం పక్కకి వెళ్ళిపోతాయి. వీళ్ళు ఏది ఆలోచిస్తే దానికి నెగిటివ్ జరుగుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి అనుకుంటే ఈజీగా లెక్క ప్రకారం 5వ స్థానంలో శుక్రుడు ఉంటే గోచార రీత్యా చక్కటి ధనం వస్తుంది, లాభం వస్తుంది, ఇవో ఎన్నో చెప్తాం మేము. ఇక్కడ సూత్రాలను చూడకూడదు. అక్కడ ఉన్న స్థానాన్ని, స్థాన బలం లేకుండా ఏ గ్రహం ఏ ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే నేను అనేది ఏంటంటే ఇక్కడ వీరి యొక్క ఆలోచన చాలా కట్టడి చేసుకోవాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. రావాల్సిన అమౌంట్ రాలేదని చెప్పి బాధపడకండి. కొంచెం మానవ ప్రయత్నం చేయాలి. వీరు ఎక్కువగా అమ్మవారి యొక్క స్తుతి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఒకరి డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని, విద్య కావాలంటే విద్యార్థులు, విద్యలో మంచి ప్రజ్ఞ, మంచి పటుత్వం కావాలి, అనుకున్నది సాధించాలి, మంచిగా రాయాలి, నేను వెళ్ళేటటువంటి ఇంటర్వ్యూల్లో మంచి ఫలితం దక్కాలి, ఇట్లా అనుకుంటే రాజరాజేశ్వరి అమ్మవారి కవచం కానీ స్తోత్రం కానీ ఉంటుంది, లేకపోతే మంత్రం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జాతకరీత్యా నన్ను సంకల్పిస్తే అంటే విద్యార్థుల పరంగా వారికి నేను ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రము ప్లస్ నేను ఒక రాగి రేకు మీద వైబ్రేషన్ థియరీ ప్రకారము విద్యార్థులు ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే చదవగలిగే స్టామినా ఉండి కూడా చదవలేక దుర్వ్యసనాలు పాలయ్యి వారు చదవలేకపోతున్నారో, అట్లాగే అవసరం లేని టైంలో చదువుకునే టైంలో ప్రేమలని ఆ పిచ్చని ఈ పిచ్చని పడి చదువుని వెనక వేసి ఇంట్లో గొడవలు పడుతూ ఉంటారు, లేకపోతే ప్రయాణాల రీత్యా అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ ఉంటారు విద్యార్థులు. వారికి నేను ప్రత్యేకించి చిన్నదమ్మ యంత్రం, అది మెళ్ళో అయినా వేసుకోవచ్చు, లేకపోతే జేబులో పెట్టుకోవచ్చు, పుస్తకాల్లో పెట్టుకోవచ్చు, వైబ్రేషన్ సంఖ్యలు ఉంటాయి, దాంతో పూజ చేసి వారికి అందజేసి చాలా మంది బాగుపడ్డారు కాబట్టి ఈ విషయం చెబుతున్నాను. అట్లాగే ధనపరంగా రెమెడీ నా దగ్గర ఉంటుంది. అంటే ఎవరికైనా ఆర్థికంగా స్టక్ అయిపోయినాయి చెప్తే నేను దానికి రెమెడీ చేసి పెడతాను. జాతకం ఉన్నా లేకపోయినా సరే చిన్న చిన్న రెమెడీలు ఉంటాయి అమ్మా. ఇప్పుడు జాతకరీత్యా అంటే వారి యొక్క పొజిషన్, అంటే వారి యొక్క మూమెంట్ని బట్టి నేను చేయాల్సినవి ఉంటాయి. కానీ కొంతమంది జాతకాలు ఉండవు, ఓన్లీ మా రాశిది, లేకపోతే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక సమస్య, అది ఏ రకంగానైనా కానివ్వండి. ఎందుకంటే గురువులం ఏంటంటే అమ్మ జ్యోతిష్య విభాగంతో పాటుగా ప్రత్యేకించి నేను మంత్ర భాగం ఉన్నటువంటి పురోహితుడిని కాబట్టి నాకు తెలుసు ఏ సమస్యకి ఏ మంత్రంతో వారికి కావాల్సిన పని చేయాలో నాకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా వీరికి వృషభ రాశి వారికి, విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఉద్యోగాలు పోవటం కూడా చాలా మందికి జరుగుతూ ఉంటుందమ్మా ఈ మాసంలో. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి రాస్యాధిపతే కాకుండా 6వ స్థానాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు. శుక్రుడు 5వ స్థానంలో నీచబట్టి ఉంటే ఏమవుతుందమ్మా, ఉద్యోగాల్లో వీరు అనుకున్నట్టుగా జరగదు. వీరు ఏదైతే ప్రణాళిక తయారు చేసి వారు పెద్ద ఉద్యోగాలకు ఇస్తే ఆ పెద్ద ఉద్యోగి వీరికి నెగిటివ్గా ఉంటాడు. ఏదో 17వ తారీఖు వరకు, ఆగస్టు 16 వరకు సూర్యుడు ఈ వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఉండి కాస్త అనుకున్నటువంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటము, కాస్త ప్రయాణాలు ఆచరించటము ఇలాంటివి జరుగుతాయి. సూర్యబలం కొంచెం ఉంది వీళ్ళకి, కానీ అసలైనటువంటి బలం లేదు కదా. శుక్రబలం లేకపోతే వీరు ఏదనుకున్నా నిరాశ, నిస్పృహ, ధన విషయాల్లో వెనకబడిపోవటం, ప్రేమికులకైతే కనుక విఘాదాలు, ఇబ్బందులు, చదువుకునే విద్యార్థులకి సరైన సమయంలో మేధస్సు సహకరించకపోవటము, అట్లాగే భార్యాభర్తలు వీరు కోర్టు కేసుల్లో గెలుస్తాం అనుకునే లోపల, లేకపోతే ఒకరికొకరు కేసులు పెట్టుకొని మళ్ళీ కలుద్దాం అనుకునే లోపల బంధువుల్లో ఎవరో ఒకళ్ళు వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టి దూరం అవ్వడం. ఒక స్త్రీ వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్తుందండి భర్తని వదిలేసి, సరే వాళ్ళ మధ్య ఏ సమస్యలు ఉన్నాయో చూస్తే గానీ మాకు జాతకాల్లో తెలియదు, కలవాలని ఒకళ్ళే అనుకుంటారు. ఇద్దరు అనుకున్నారనుకోండి, మేము ఏదైనా వాళ్ళిద్దరికి చెప్పచ్చు, ఒకళ్ళే ఉంటారు. ఇట్లా 100 సమస్యలు ఉన్నాయమ్మా భార్యాభర్తల మధ్య. ఆ విషయాలలో కూడా వీరికి ఎదురు దెబ్బలు ఎదురవుతాయి కోర్టుల్లో. డబ్బులన్నీ కట్టిన లాయర్లకో లేకపోతే కోర్టులకో జడ్జిలు పెట్టిన ఉంటాయి కదా వీళ్ళందరికీ,
డబ్బులు పెడతారు కదా ఖర్చులు, అవన్నీ కూడా నష్టమే అన్నట్టుగా కాలము సూచిస్తోంది. ముఖ్యంగా ఎందుకంటే అమ్మా, వృషభ రాశి వారికి 2వ స్థానంలో కుజుడు ఈ నెల రోజులు ఉంటాడు. ఆర్థికంగా నష్టపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. వీరు మాట్లాడే మాట కుటుంబంలో, బంధువుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, అట్లాగే భార్యాభర్తల మధ్య అకస్మాత్తుగా లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుంది వృషభ రాశి వారికి కుజగ్రహం వలన. విద్యార్థులు ఇందా చెప్పాగా వాళ్ళ మేధస్సును కూడా ఈయనే లాగేస్తున్నాడు. లేనిపోని వ్యాపారాల మీద ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు, డబ్బులు పెట్టుబడి పెట్టాలి, డబ్బులు వస్తాయని. తొందరపడి వృషభ రాశి వాళ్ళు, విద్యార్థులు కానీ, ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ మాసంలో ఒకవేళ మీరు ఏదైనా తప్పదు అనుకుంటే కనుక, ఈ విషయాలలో మాకు తప్పట్లేదు అనుకుంటే నన్ను సంప్రదించండి. మీ జాతక చక్రం ఉంటే దాన్ని పరిశీలింపజేసుకోండి. ఆ జాతక చక్రంలో మీకు అనుకూలంగా ఉందనుకోండి, వీటిని మనం టాలీ చేసుకోవచ్చు. ఏదో పూజలో, పునస్కారాలు, హోమాలో, లేదా మీరు ఏదైనా మంత్రం చేయాలన్నా నేనేం చేయాలో మీకు తెలియజేస్తాను. అంతేగాని గోచారాన్ని పట్టుకొని గురువుగారు చెప్పారు కదా అని వ్యాపారంలో ఇప్పుడు 10 కోట్ల వ్యాపారం పెట్టాలి, గురువుగారు చెప్పారని వాడు ఆపుకుంటే ఈ నెల రోజుల్లో అసలైన సిచ్యువేషన్ పోతే వాళ్ళకి రావాల్సిన లాభం ఎట్లా వస్తుంది? మిగతా వాళ్ళు ఉంటారు కదా కో పార్ట్నర్స్, ఇబ్బందులు పడతారు. అందుకని ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మా నన్ను సంప్రదించండి. దానికి తగ్గట్టుగా మీ జాతక చక్రం ఉన్నా చేసిపోయి, ఒకవేళ జాతక చక్రం లేదు, మీ సమస్య ఏది, ఏం పరిష్కారం చేయాలో నేనే దగ్గరుండి చేపించి ఆ పరిష్కారంతో మీకు కావాల్సింది ఏదో ఆ భగవంతుడి ద్వారా, ఆ కిరణాల ద్వారా మీకు అందజేస్తాను. ఎందుకంటే నేను చేసే పని అదే కాబట్టి అమ్మ. జ్యోతిష్యం అంటేనే పరిష్కారం అమ్మ. పరిష్కారం లేకుండా జ్యోతిష్యం దగ్గరికి ఎవరు రాకండి. జాతక చక్రం అవసరం వచ్చింది అంటే మనకి ఏదో సమస్య ఉన్నట్టే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే సమస్య లేకుండా ఊరికే వెళ్తామేంటి ఆయన దగ్గరికి? వెళ్ళం కదా. వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే ఔషధం మందు రూపకంగానో, ఇంజక్షన్, కొంతమందికి అత్యవసరమైన ఇంజక్షన్ వెంటనే ఇస్తారు, 2 ఇస్తారు, ఎక్కడ పడితే అక్కడ. ఆ 2 తీసుకుంటే కానీ తగ్గదు వాడి. అట్లాగే వీళ్ళ జాతకాలలో కానీ, వీళ్ళకు ఉండేటటువంటి వ్యవస్థల్లో కానీ ఇబ్బందుల యొక్క మోతాదుని బట్టి ఏ పూజ చేయాలి, అభిషేకం చేస్తే సరిపోతుందా, లేకపోతే వాళ్ళు ఏదైనా మంత్రం చేస్తే సరిపోతుందా, లేకపోతే వాళ్ళు హోమాలు చేయాలా, ఎన్ని రోజులు పూజ చేయాలి, ఏదైనా యంత్రంతో పని ఉందా, ఇవన్నీ చాలా ఉంటాయమ్మా. ఇవి తెలియకుండా చాలా మంది గోచారం వింటున్నారు తప్ప వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. జాతకం వినాలి అంటున్నా నేను. ఎంత గోచారం ఉన్నా జాతకం మాత్రం జాతకం వినాలి. రాహు 10లో ఉన్నాడమ్మా. వృషభ రాశి వారికి 10వ స్థానం కర్మస్థానంలో రాహు ఉన్నాడు. ఈయన ఆగస్టు 2 నుంచి కుజ నక్షత్రంలోకి వెళ్తున్నాడు. అంటే ఉద్యోగం మానేసి వ్యాపారం మీద అసలు ఉద్యోగాలు వద్దు, మేము వ్యాపారమే చేస్తామని చెప్పి వ్యాపారపు ఆలోచనలు, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడటాలు, ఇవన్నీ జరగడానికి వృషభ రాశి వాళ్ళు ముందుకు వస్తారు. అక్టోబర్ నుంచి ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది. కుజుడు ఆగస్టు 12 నుంచి రాహు నక్షత్రంలోకి వస్తాడుగా, నక్షత్ర మార్పు జరుగుతోంది. దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా వీరు వ్యాపార సన్నిధ్యంలో, అంటే వ్యాపారపరమైన ఆలోచనలలోనైతే మునిగి తేలుతారు. ఎట్లా అయినా సరే నేను దీంట్లో వ్యాపారంలో పెట్టుబడి పెట్టాల్సిందే అని అనుకుంటారు. మాకు లాభాలు వస్తాయి, నా మైండ్ గొప్పది, నేను ఎంత స్థేదికైనా వెళ్తాను అనుకుంటారు. కానీ అదే దెబ్బ. వీళ్ళకి గనక దైవానుష్ఠానం కానీ, వీరికి ఏదైనా మంత్రానుష్ఠానం వీరు ఏదైనా చేసుకోకపోతే ఈ రాశి వాళ్ళు అసలు వీళ్ళు పెట్టిన డబ్బు మళ్ళీ తిరిగి రాదు. అందుకనే జన్మజాతకాన్ని చూపించుకొని సరైన పరిష్కారాన్ని ఆచరించి బిజినెస్లో పెట్టుకోండి డబ్బులు. అంతేగాని బిజినెస్లో 10 లక్షలు పెడుతున్నారంటే ఇంతన్నా సరే దేవుడికి పెట్టాలి కదా, పరిష్కారం చేసుకోకుండా. లేకపోతే 10 లక్షలు ఎంతో మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు కాబట్టి చెబుతున్నానమ్మా. పరిష్కారం చేయకుండా బిజినెస్లు కానీ, ఒక ఉద్యోగంలో చేరేవాడు కూడా అమ్మా అడుగుతారు, ఉద్యోగంలో ఎప్పుడు చేరాలండి ఈ వారంలో అని. అసలు మీ జాతకంలో ఉద్యోగంలో ఇప్పుడు చేరితే ఎన్ని రోజుల్లో మానేస్తారు, లేకపోతే ఊరికి కొంతమంది ఉద్యోగాల్లో మారుతా ఉంటారు. పాపం వాళ్ళు మంచి స్టేజ్లో ఉంటారు, ఉన్నట్టుండి మారిపోతూ ఉంటారు. వాళ్ళంతా వాళ్ళు మారచ్చు, లేకపోతే వేరే వాళ్ళైనా సరే వీళ్ళ మీద రాజకీయాలు చేసి మారిపోతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి జన్మజాతకంలో తెలుస్తాయి. ఒకవేళ మనకి ఆ సమస్య ఉంది, పరిష్కారం నేను చేపించి పెడతాగా, మీకు ఏం కావాలో నేను ఉన్నాను కదా, చేపించి పెడతాను. దానికి తగ్గ రిలాక్సేషను, ఆ గ్రహాల యొక్క కిరణాలు మీ మీద పడి ఆనందకరమైన జీవితానికి ఏ విధంగా మీరు దారి ఏర్పాటు చేసుకోవాలో ఒక మంత్రపరంగా అయినా సరే వాళ్ళకి నేను అందజేస్తూ ఉంటానమ్మా. గురువులం మేము అదే కదమ్మా, మీకు దారి చూపించడానికే కదా మా యొక్క విద్వత్తు ఉపయోగపడేది. కాబట్టి వృషభ రాశి వారికి 4థంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. విద్యార్థులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, అట్లాగే ఎవరైనా ఈ సూర్యుడు కూడా మారి రవి కేతువుతో కలుస్తాడమ్మా. ఏది ఆగస్టు 16 నుంచి 17 నుంచి. అంటే కంపల్సరీ భూపరమైనటువంటి సమస్యలు, రవికేతువులు రాహు యొక్క దృష్టి, అంటే పూర్తిగా రవి బలహీన పడిపోతాడు, సొంత ఇంట్లో ఉంటాడు, కేతువుతో కలుస్తాడు. వీరు గనక ధర్మ మార్గంగా ఆలోచిస్తూ ఉన్న దాంట్లోనే నేను సౌఖ్యంగా బతుకుతాను అని ఎవరైతే అనుకుంటారో వారు గెటాన్ అవుతారు.
లేకపోతే పితృ సంబంధిత దోషాలు అధికమయ్యేటటువంటి రోజులు ఆగస్టు 16 నుంచి ఈ యొక్క వృషభ రాశి వారికి. అంటే తండ్రి గారితో కాస్త ఇబ్బందులు కలగటము, అట్లాగే చేసే ఉద్యోగాదుల్లో వీరికి కంఫర్ట్నెస్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారమ్మా, ఒకటి కాదు. అందుకనే వీరు ఎక్కువగా ఏంటంటే సూర్య ఆరాధన చేయటం చాలా విశేషం. ఈ మాసం అంతనా ఆగస్టు 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యబలం బాగుంది. కాస్త అనుకున్న వ్యవహారాల్లో ఏదో వీరు అనుకోకపోయినా పరిగెత్తలేకపోయినా పరిగెడుతూ కాస్త ఆకస్మికంగా వచ్చే ప్రతి అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవటం, ఏదో నడిపిస్తారు గ్రంథాన్ని. ఆగస్టు 17 తర్వాత సూర్యబలం లోపిస్తుంది. రాస్యాధిపతి శుక్రబలం ఈ నెల రోజులు ఉండదు. బుధుడేమో దాదాపుగా 4 నక్షత్రాలు మారుతాడు 3వ రాశిలో. అంటే ధనపరంగా కానీ సంతానపరంగా కానీ ఏదో సమస్యలు వస్తాయి. వీరి ఆలోచనలన్నీ డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి. బుధుడు పునర్వసు నక్షత్రంలో కొన్ని రోజులు ఉంటాడు, పుష్యమిలో ఉంటాడు, మఖలో ఉంటాడు, చివరిలో ఈ నెలాఖరికి పుబ్బలో కూడా అడుగు పెడతాడు. 4 నక్షత్రాలు బుధుడు మారితే ఆర్థిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, పిల్లలపైన వ్యవస్థ, రావాల్సిన డబ్బుల వ్యవస్థ, వ్యాపారంలో ఆలోచనలు, ఇవన్నీ ఏంటంటే అసలు వీళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి. అందుకనే వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్త వహించండి, మాటని అదుపులో పెట్టుకోండి, బంధువులతో పోట్లాడకండి, కుటుంబంలో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి. పిల్లలకి ఎవరైనా సరే కొంతమంది పిల్లలు తప్పుదారి పడుతుంటే వారికి కాస్త హితబోధ చేయండి. ఈ వృషభ రాశి వారు లాభంలో శని ఉన్నారు కదా, మాకు ఇబ్బంది లేదు అనుకోకండి. ఆయన వక్రించిన తర్వాత ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వడు, ఉద్యోగంలో మార్పులు ఇస్తాడు, ధనపరంగా కొన్ని నష్టాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా ఎన్నో రకాలైన కుటుంబ సమస్యలు, బంధువుల వలన మధ్యలో బంధువులు దూరతారు. ఎవరో ఒకళ్ళు, బంధువులు అంటే ఎవరు, అయిన వాళ్ళనే కాదమ్మా, బయట నుంచి ఆకస్మికంగా పరిచయమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే వృత్తి వ్యాపారంలో ఎవరో ఒకళ్ళు పరిచయమైన వాళ్ళు ఉంటారు, పెట్టుబడిదారులు. అంటే వీళ్ళ వలన ఏంటంటే అమ్మా కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. జన్మజాతకాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న కుజ శుక్రుల యొక్క కంజంక్షన్ దృష్టి వలన కావచ్చు, సమస్యలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్న వృషభ రాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువగా శుక్రగ్రహ జపాన్ని అంటే స్తోత్రం ఉంటుందమ్మా, అది చేసుకోవాలి తప్పదు. అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. లేకపోతే ఉద్యోగంలో పూర్తిగా రావాల్సిన డబ్బులు రాక ఉద్యోగ వ్యవస్థలో కూడా పతనాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వీళ్ళకి లభిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఓం గం గణపతయే నమః.